సోనియా అంటే మీకు చాలా ఇష్టమా? అవునండి. మీరంటే తనకి ఇష్టమేనా? నాకు అంటే చాలా ఎక్కువ ఇష్టం సోనియాకి నేనంటే. అవునా? అంటే నేను కదా చెప్పాలని మళ్ళీ నువ్వు అంటావేమో అని నేను వెయిట్ చేస్తున్నా. అట్లేం లేదు కదా. మరి ఆయనే నీ పేరు అంత మంచిగా టాటూ వేయించుకున్నాడు, ఆయన పేరు నువ్వు వేయించుకున్నావా టాటూ? వేయించుకున్నారా మీరు కూడా? అవునా? ఒకసారి తన పేరు టాటూ చూపియరా మీరు? సీక్రెట్ అది ఇప్పుడు దాకా ఎవరికి చూపిలే. అయ్యో నేను రివీల్ చేశానా? చేసేసారు. అంటే పర్లేదు, మరి ఇప్పుడు చెప్పొచ్చు కదా. ఎట్లైనా రివీల్ అయిపోయింది కదా. అంటే ఎవరికి కనిపించకుండా ఉండాలని చెప్పేసి. అంతే. మరి ఎవరికి కనిపించొద్దు అనుకున్నప్పుడు వేసుకోవడం ఎందుకు? నాకు కనిపించాలి కదండి. నాటి ఓ ఇద్దరు సేమ్ ఫింగర్, సేమ్ ఫింగర్ సేమ్ ప్లేస్ లో ఉంటుంది. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అట్లేం కాదే, హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, అందుకే లెఫ్ట్ సైడ్. ఇప్పుడు చెప్పింది కొత్తగా రీజన్, ఇప్పటిదాకా అసలు రీజన్ లేదు. ర్యాండమ్ గా ఈ హ్యాండ్ అని తప్పితే రీజన్ గా కూడా ఇప్పుడు మాట్లాడింది. అసలు ఎంత పర్ఫెక్ట్ రీజన్ వచ్చిందని నాకే అర్థం కాలే. మైండ్ పోయింది. సిద్ధులో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటిది? నేను ఎప్పుడు టీ పెట్టడం. సారీ, కంటిన్యూ. అవును, ఎంత ఇష్టం కాకపోతే రోజు ఆయన చేయి టీనే తాగాలనుకుంటారు మీరు. అంతే. అంటే మరి టీ పెట్టడం క్వాలిటీ అలా ఏం కాదు. అలా అయితే టీ స్టాల్ పెట్టిస్తాను. మీరు చాలా వైలెంట్. లేదు, పార్ట్ టైం అదే ఫిక్స్ అయ్యాను నేను. టీ స్టాండ్ పెట్టేసుకోవచ్చు, హ్యాపీగా మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి. లేకపోతే దయచేసి నువ్వు అలాంటి సామెతలు ఎత్తకే బాబు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కట్ చేసుకుంటారు. యా అంటే చెప్పండి, ఇది కట్ వద్దులేండి ఆ సామెత చెప్పకూడదులేండి. సో దానికి నువ్వు వేరేలా చెప్పు. ఇప్పుడు నాకంత దిక్కు లేకపోతే అక్క మొగుడు దిక్కు తెలంగాణలో ఒక సామెత ఉంది. అవును, ఆ సామెత. దాంట్లో బూత్ ఏముంది? ఏం లేదు, మీరు మాట్లాడింది ఏది బూత్ కాదండి. సో అలా ఇంకా బిజినెస్ మ్యాన్ అయిపోదామని తర్వాత ఇప్పటి నుంచే చాయ్ వాలా మాస్టరింగ్ నేర్చుకుంటున్నాను దాంట్లో. అలాగా చాయ్ పెట్టడం చాలా బాగా పెడతాడు. మీరు బాగా తాగుతారు, నాకు అర్థమైంది. ఆవిడ దాంట్లో మీకు నచ్చింది ఏంటి? అన్నీ అండి. యాక్చువల్లీ అంటే మెయిన్గా నన్ను భరిస్తుంది ఎక్కువ, అది ఎవరికి తెలీదు. అంటే సోనియా టాకటివ్ నేచర్ వల్ల ఏమనుకుంటారంటే ఏమో ఈ పిల్ల ఎక్కువ ఇది అనుకుంటారు, కానీ నాకే కోపం ఎక్కువ. చెప్పింది. సో అది భరించడం అన్నది అసాధ్యమనే చెప్పొచ్చు. బట్ తను ఆ క్వాలిటీ నాకు చాలా ఎక్కువ. అంటే కోపంలో మనం మాట్లాడుకునే మాటలు ఇంకా ఎక్కువ హర్టింగ్గా ఉంటాయి. సో ఆ టైంలో నేను ఎంత ఫైర్ అవుతున్నా సరే తను ఏం మాట్లాడదు, సైలెంట్ ఉండిపోతుంది. ఉండిపోయి సిచ్యువేషన్స్ అంతా కంట్రోల్లోకి న్యూట్రల్లోకి అయిన తర్వాత అప్పుడు మాట్లాడి నాకు అర్థమయ్యేలా చెప్తుంది, ఇది నువ్వు ఇలా అరవటం వల్ల ఇది జరిగిన డ్యామేజ్ అని చెప్పి మాట్లాడితే అప్పుడు నాకు అర్థం అవుద్దా, కరెక్టే కదా అని. యాక్చువల్లీ మా ఫాదర్ కూడా చెప్తుంటారు, నీ నోటికి హద్దు అదుపు ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటూ కొంచెం తగ్గించుకో, ఆ పిల్ల మీద అంత అరవటాలు అది ఇది చేయకని చెప్పేసి చెప్తుంటారు. కానీ ఈ మధ్య నిజంగానే వర్క్ చేసుకున్నాను దాని మీద. ఈ మధ్య కోపం ఏం రావట్లేదు నాకు. అది కోపం కాదు, అది ఇందాక తర్వాత ఎందుకు ఇప్పుడు చెప్పండి, పర్లేదు. చెప్పేసింది కదండి, పెద్ద ఎక్స్ప్లెనేషన్ పెద్ద లాగదు.